ఇక యోగి వచ్చే సమయం ఆసన్నమైంది అనుకుంటా. వాస్తవంగా 75 ఏళ్ల లెక్క చూస్తే ఇంకో 2 ఏళ్లలో మోడీ దిగాల, యోగి రావాల. మోడీ మీదన అపారమైనటువంటి ప్రేమ, విశ్వగురుగా అభిమానించేటటువంటి జాతీయవాదులు చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. వాళ్ళలో కనీసం 40% మంది నిన్న రాత్రి నుండి తీవ్ర ఆగ్రహంతో రగులుతున్నారు. ఒక 20-30% మంది తిట్టుకోవాలో పొగడాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఓ 30% మంది మోడీ ఏం చేసినా దేశం కోసమే అంటున్నారు. ఎందుకు ఇదంతా అంటే, జాతీయవాదులు కోరుకుంది ఏంటంటే పిఓకే స్వాధీనం చేసుకోవాలా, బెలూచిస్తాన్ని ముక్క చేయాలా, ఖైబర్ పఖ్తూన్వాని లాక్కుంటానంటున్నటువంటి తాలిబాన్లకు అది ఇచ్చేటట్టు చేయాలా, మనం యుద్ధం ఎట్లాగే ఇంకొక నెల రోజులు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మొక్కలు అవుతుంది. ఎందుకంటే బెలూచ్ ప్రకటించుకుంది అక్కడ మాది అని చెప్పేసి. అట్లా ఖైబర్ పఖ్తూన్వాలోకి దిగడం బిగిన్ చేశారు తాలిబాన్లకు సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, ఆ మొక్కల్ని పూర్తి స్థాయిలో వాళ్ళ స్వతంత్రతని మనం గుర్తించేయాలి, తద్వారా పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినట్టు అవుతుంది. ఇది నెంబర్ 1 వాళ్ళు కోరుకుంది. నెంబర్ 2, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎవడైతే వాడు ఇవ్వమంటే ఇవ్వడు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి ఎవడైతే ఈ దావూద్ ఇబ్రహీంని లేపేయాలా, అట్లాగే హఫీజ్ సయీద్ వీళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ ఉన్నారో చూసి లేపేయాలి, ఇదే మిసైల్స్తో లేపేసేయాలి. ఇది వాళ్ళు కోరుకుంది. కాకపోతే వాళ్ళని అక్కడ ఉండనిస్తారా? దాచేస్తారు కదా వీళ్ళు. బట్ వాళ్ళని ఏదైనా చేయాలి. 1 రోజులు యుద్ధం జరుగుతుంటే అప్పుడు చచ్చినట్టు పాకిస్తాన్ వాళ్ళ అడ్రస్లు ఇస్తుంది, అప్పుడు లేపేసేసి ఉండాల్సింది. ఇంకా ఉగ్ర శిబిరాలు ఉన్నాయి కదా, అవి కూడా లేపేసి ఉండాల్సింది. మొత్తం 70-80 ఉన్నాయి అన్నారు కదా, అన్నిటి లేపేసి ఉండాల్సింది. అలాగే పాకిస్తాన్ దిగి వచ్చేదాకా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి క్షమాపణ చెప్పేదాకా యుద్ధం చేసి ఉండాల్సింది. ఇది వాళ్ళ కోరిక. బట్ ప్రాక్టికల్గా నరేంద్ర మోడీ చేసింది ఏంటి? మనం ప్రకటించిన యుద్ధం ఉగ్రవాదం మీదన, మూలాలను దెబ్బతీస్తామన్నాం, మన దగ్గరకు వచ్చిన ఉగ్రవాదులని వెంటాడుతున్నాం. నెంబర్ 1, ఇంకా వాళ్ళు దొరకలేదు. ఇది జాతీయవాదులకు నచ్చట్లేదు. నెంబర్ 2, ఆ ఉగ్ర మూలాలను ధ్వంసం చేశాడు నరేంద్ర మోడీ. గుడ్. అట్లాగనే ఆగిపోతుందా? ఆగిపోతే సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 ఎందుకు వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఎందుకు అవసరమైంది? కాబట్టి ఉగ్రవాదం అనేటటువంటి దాన్ని అంతం చేయడం కష్టం, కానీ భయపెట్టడం ప్లస్ ఉగ్రవాద దాడి చేస్తే దాన్ని యుద్ధంగా పరిగణిస్తామన్న సంకేతం ఇవ్వడం నరేంద్ర మోడీ సంకల్పం. అది జరిగిపోయింది. లేదు, ఆ యుద్ధాన్ని మేము ఎదుర్కోగలమని వచ్చినటువంటి పాకిస్తాన్ని ఓడించడము జరిగింది. కానీ ఫైనల్గా ఈ క్రెడిట్ ఎవడు కొట్టుకుపోయాడు? ట్రంప్. నిన్న పొద్దునే పాకిస్తాన్ మంత్రి, అయ్యా మీరు యుద్ధం ఆపితే గనక ఇదే మీరు కాల్పులు ఆపేస్తే మేము మీరు యుద్ధం ఆపేయండి, మేము కూడా చెయ్యము అని అడిగినప్పుడే అయిపోయింది అక్కడ. ఇది కీ పాయింట్. అయితే ఆ క్రెడిట్ని వాళ్ళు అధికారికంగా మనల్ని అడిగి మనం అప్పుడు అధికారికంగా చెప్తే బాగుండేది. ఈలోపు ట్రంప్ ఎప్పుడైతే క్యాష్ చేసుకున్నాడో, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాడు నరేంద్ర మోడీ. ఒకప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ విభజన సందర్భంలో 90,000 మంది సైనికులు లొంగిపోతే తన సొంత ప్రతిష్ట కోసం అర్జెంటుగా వాళ్ళందరినీ వదిలిపెట్టేసి, మన సైనికులు వాళ్ళ దగ్గరున్న వాళ్ళని వదిలిపెట్టేసి ఇక్కడ ఏమీ ఏది చివరికి ఒప్పందం కుదుర్చుకోవడం వలన సుదీర్ఘకాలం పాటు సఫర్ అయ్యాము. ఆ రోజున చేసినటువంటి విజయం కాస్త ఇవాళ బంగ్లాదేశ్ ఎట్ట తయారైందో చూసాము. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, పాకిస్తాన్ అనేటటువంటి దాన్ని నమ్మకూడదు, ఇంకా నాశనం చేయాలి, ఇంకా ధ్వంసం చేయాలి, మళ్ళీ ఒక 100 ఏళ్ళు కోలుకోకుండా చేయాలి. ఎయిర్ బేసులు ఇవే కాదు, వాళ్ళ నగరాలు నాశనం చేసేయాలి. లైక్ పాలస్తీనాని ఎలాగైతే ఇజ్రాయెల్ కుళ్ళబొడిచి వదిలిపెట్టిందో ఆ విధంగా చెయ్యాలి అన్నటువంటిది వీళ్ళందరూ కోరుకున్నటువంటిది. కాకపోతే అలా చేస్తాం, పాలస్తీనా మీదన ప్రజల్ని చంపేశారు. తీవ్రవాదులు చుట్టూ ఉన్నటువంటి షెల్టర్గా ఉన్నటువంటి ప్రజల్ని చంపేసింది ఇజ్రాయెల్. అందుకనే దానికి తగిన మద్దతు దొరకట్లా. రష్యా ఉక్రెయిన్ ఇద్దరు ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. ఇక్కడ అట్లా ప్రజల ప్రాణాలు పోతే మనం అంగీకరిస్తామా? కాబట్టి నరేంద్ర మోడీ
ఇక్కడ ఈ తరహా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాడు. కానీ ఇది జాతీయవాదులకు ఎవ్వరికీ నచ్చట్లేదు. ఓ రకంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ అయితే ఇట్ట చెయ్యడు అన్నటువంటి ఫీలింగ్తో ఉన్నారు. మరి ఇది ఇప్పుడు ఎప్పుడు తగ్గుతుందో. ఓ రకంగా నరేంద్ర మోడీ గెలిచి ఓడితే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఓడి గెలిచాడు.